నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ కళావిహీనంగా మారింది. అభివృద్ధి చేయాలంటూ కలెక్టర్కు విన్నవించిన బీఆర్ఎస్. ఉద్యోగుల పరిష్కారమే టీఎన్జీఓస్ లక్ష్యం. పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న మారం జగదీశ్వర్. ప్రగతి నగర్లో మరోసారి చోరీ. వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న స్థానికులు. సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆర్టీసీ ఆర్ఎం రాజు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రస్తుత పాలనలో కరీంనగర్ కళావిహీనంగా మారిందని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావుతో కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అటకెక్కిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంతులీనిన కరీంనగర్ కాంగ్రెస్ పాలనలో కళావిహీనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అంబేద్కర్ భవన్, షాదీఖానా, అమృతవర్షిణి కన్వెన్షన్ హాల్ను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సస్పెన్షన్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ సిస్టమ్ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీలు నార్దాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా యొక్క ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, దానిలో మేమిద్దరం ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు, సుడా చైర్మన్ తో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు మా యొక్క డెలిగేషన్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కలెక్టర్గా కలవడం జరిగింది. ఈ కలెక్టర్గా కలవడం అనేది కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీ కలవడం కరీంనగర్ యొక్క నగరంతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల గురించి ఇప్పటికే 4-5 సార్లు కలవడం జరిగింది. ఈ 4-5 సార్లు కలిసినా కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉండడం లేరు. కలెక్టర్ గారు కూడా ఎన్నో సమస్యలు మీ దృష్టికి వచ్చిన వారు ప్రభుత్వం తీసుకుపోయారు. కానీ ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కరించడంగా ఏ అమాత్యుడంగా ఏ మంత్రిడంగా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంత కన్ఫ్యూజన్ ఉంది. కరీంనగర్ జిల్లా అంతా కన్ఫ్యూజన్ ఉంది. జిల్లా మంత్రి ఎవరు, ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు, ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు, జిల్లా మంత్రులు అత్తలేరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కళలతోటి, కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధాకారం చేసింది ఈ కాంగ్రెస్. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా గంగుల కమలాకర్ అన్న, నేను, నాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్ అన్న, రవిశంకర్ అన్న, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లచ్చన్న, సుడా చైర్మన్ గారు, మాజీ సుడా చైర్మన్ గారు, మా జిల్లా అధ్యక్షులు మరియు మా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి శాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల రూపాయలని ఇలా దళిత బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13,000 మందికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకో 5,000 మందికి, 5,000 కుటుంబాలకి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్న వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు. మీరు దయచేసి వెంటనే ఆ డబ్బు. కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో గల సరస్వతి శిశు మందిర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుండి CBSE విధానాన్ని అమలు చేయడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.
మానవీయ విలువలను పెంపొందిస్తూ దేశ భవిష్యత్తు కోసం నవతరాన్ని తయారు చేయడంలో సరస్వతి శిశు మందిర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ఈ స్కూల్ భవిష్యత్ తరాలకు విద్యా ప్రగతికి నూతన దిశగా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. నూతన భవన నిర్మాణానికి తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మాధవరం కాంతారావు, అజితేష్, రాఘవ కృష్ణ, సమితి అధ్యక్షులు చక్రవర్తుల రమణాచారి, కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, విభాగ కార్యదర్శి మేచినేని దేవేందర్రావు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. సుమారు 10,000 కోట్లకు పైగా ఉద్యోగులకు బకాయిలు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. రిటైర్మెంట్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందన్నారు. కనీసం ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ కూడా సకాలంలో అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ కమిటీతో కూడా చర్చిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో మారం జగదీశ్వర్తో పాటు జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన జేఏసీ సమావేశంలో మరి ఇలా జేఏసీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పందించిన క్రమంలో చాలామంది ఉద్యోగులు కొంచెం నిరాశ నిస్పృహలకు లోనవడం జరిగింది. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కార్యాలయం తరపున సమాచారం మేరకు మరి ఇలా ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం, వాళ్ళ జీతభత్యాలు అడుగుతున్నాం. కాబట్టి ఆల్రెడీ సబ్ కమిటీ వేసి 7-8 నెలలు అవుతున్నా ఇంకా సబ్ కమిటీలో చర్చించలేదు. కాబట్టి దీనికి ఆఫీసర్లో కమిటీ వేసేసి నవీన్ మిట్టల్ గారు చైర్మన్గా, అలాగే కృష్ణభాస్కర్ గారు, లోకేష్ కుమార్ గారు అందులో 3 మ్యాన్ ఐఏఎస్ల కమిటీ వేసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికీ ఐఏఎస్ల కమిటీ 2 సార్లు మాతో చర్చించడం జరిగింది. అన్ని సమస్యలు అడిగి తెలుసుకొని ఆర్థికపరమైనవి కానీ వేరువేరుగా చేసుకుంటూ అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన సమస్యల పరిష్కార మార్గంగా ఆలోచిస్తామని చెప్పడం నిజంగా శుభసూచకంగా ఉద్యోగులకు నేను భావిస్తాను. ముఖ్యమంత్రి గారికి గత చాలాసార్లు మేము విన్నవించుకున్నాం, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కొన్ని రోజులు ఆగుండి అంటే దాదాపు 15-16 నెలలు ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగులు ఆగడం జరిగింది. ఇలా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. వాస్తవానికి మా రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు సంవత్సరాలైనా రిటైర్డ్ అయినా వారికి వచ్చే న్యాయమైన బెనిఫిట్స్ రాకపోవడం,
కరీంనగర్ ప్రగతి నగర్లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 3లో చక్రధర్ రాజు సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రిందట ఇంటికి తాళం వేసి అమెరికాలోని తమ పెద్ద కుమారుడి వద్దకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం చుట్టుపక్కల వారు గమనించి యజమానులకు సమాచారం అందించారు. ఇంటి వెనక వైపు ఉన్న వంటగది తలుపు తెరిచి ఉండడాన్ని గమనించారు. వెంటనే వారికి ఫోన్ చేసి చోరీ జరిగిన విషయం చెప్పారు. దాదాపు 5 తులాల బంగారంతో పాటు సామాగ్రితో పాటు పట్టుచీరలు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రెండవ ఠాణా పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కరీంనగర్లోని పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు కక్కుర్తితో పార్కులను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని 42 పార్కులకు గాను 35కు కుదించబడ్డాయని చెప్పారు. పార్కు స్థలాలను క్లబ్బులుగా మార్చుకుని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పార్కులతో పాటు చెరువులు, కుంటలు, విలువైన భూములు, మార్కెట్లు మాయమవుతున్నాయని చెప్పారు. ఎఫ్టీఎల్ భూముల లిస్టును బహిర్గతం చేయాలని కోరారు. ఇట్టి వ్యవహారాలపై మున్సిపల్ కమిషనర్, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే కరీంనగర్ నగరంలో ఉన్న పార్కుల పైన గతంలో 42 పార్కులు ఉంటే ఇప్పుడు 35 పార్కులకు వచ్చింది. పార్కులన్నీ కూడా కబ్జాకు గురి అవుతున్నది. కొత్త కారణం ఒకటి కనుగొన్నారు. ప్రజాప్రతినిధులు ఒక కొత్త కార్యక్రమాన్ని కనుగొన్నారు. ఏంటంటే పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్లుగా మార్చడం. పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ పరంగా తీసుకొని దాని కమ్యూనిటీ హాల్ అని ఏదో ఒక కారణం చెప్పి 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొందరైతే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అనుకోండి, పార్కును తాళమేసి వాళ్ళు అయ్యే జాగీర్ లెక్కనే, వాళ్ళు అయ్యే ఏదో సంపాదించినట్టే దానికి తాళం వేసి ఇది కార్పొరేటర్ ఆఫీస్. ఏం బల్ప కోట్ల రూపాయల ఆస్తి మా తాతలు, మా కరీంనగర్ ముత్తాతలు రూపాయి జమ చేసి వాళ్ళు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ తెస్తే పార్కులను, ఓపెన్ స్పేస్లను మీరు వాడుకుంటారా? నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి. పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే 2 మహిళా మహన్లు పోయి మొట్టమొదటిసారిగా పోయి తుక్కు చేసి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా 2 తల్లులు ఉన్నారు. ఒకరు కలెక్టరు, ఒకరు మున్సిపల్ కమిషనర్, 2 ఐఏఎస్ ఆఫీసర్లే. మీరుండంగా ఈ రకంగా ఏ రకంగా అన్యాయం జరుగుతుంది. ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అమౌంట్ని ఇవ్వడం. ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? ఇల్లు కట్టుకునేటోళ్ళు వాళ్ళు కరీంనగర్ నగరానికి ఓ 30% ఆ డివిజన్కి రావాలి, మిగతా 70% ప్రజల ఉపయోగాని కోసం వాడుకోవాలి. అది కలిసి ఉన్న వాడలకు కలిపి. కానీ ఈరోజు ఏంది? బిల్డింగ్ల కోసం ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇచ్చిండ్రు. అంటే కమిషనర్లు, పోయిన కమిషనర్ తప్పు చేస్తే కేసు ఉంటుందా? కేసు మాఫ్ చేయాలా? మేము జాగిరా? మా పైసలు కదా అవి, కరీంనగర్ నగర ప్రజల పైసలు. రూపాయి చెమట రక్తంతో కట్టిన పైసలు అవి. మీరు ఎవరికి ఇస్తున్నారు పైసలు? ఎందుకు చర్యలు తీసుకోరు? చెప్పవలసిన బాధ్యత ఈరోజు అధికారులపై ఉంది. ఎందుకంటే పాలకవర్గం లేదు కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈరోజు కమిషనర్ గారి కానీ కలెక్టర్ గారి పైన ఉంది. మాకు నమ్మకం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని, న్యాయంగా ధర్మంగా ఉంటారు. అందులో మా ఆడబిడ్డలు కాబట్టి మాకు ఆ పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది మీ పైన. మీరు ఒక మాట చెప్తేనే, మొన్న స్పోర్ట్స్ కలెక్టర్ గారు మీరు 2 కలిసి పిల్లలకు సమ్మర్ క్యాంప్ పెట్టిండ్రు. ఒక నమ్మకం మాకుంది మీ పైన.
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు కాళేశ్వర పుష్కరాలు కొనసాగనున్నాయి. అందుకుగాను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులను నడపనుంది. కాళేశ్వరం వెళ్లే భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి పుష్కర ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి ప్రయాణించే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పుష్కర స్నానం చేసేందుకు వెళ్లే ప్రయాణికులకు ఘాట్ల సమీపానికి తీసుకువెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్ బస్సులలో సైతం మహాలక్ష్మి పథకం వర్తించనుందని ఆర్టీసీ ఆర్ఎం రాజు అన్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. కరీంనగర్ నుండి 30, గోదావరిఖన్ నుండి 10, మంతిన్ నుండి 10 బస్సులు నడుస్తాయని అన్నారు. కరీంనగర్ నుండి పెద్దలకు 280 రూపాయలు, పిల్లలకు 140 రూపాయలు, గోదావరిఖన్ నుండి పెద్దలకు 150 రూపాయలు, పిల్లలకు 80 రూపాయలు, మంతిని నుండి పెద్దలకు 140 రూపాయలు, పిల్లలకు 70 రూపాయలు ఛార్జీ చేస్తున్నామన్నారు. అర్ధరాత్రి 1 గంట నుండి బస్సులు నడుస్తాయన్నారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతున్నామని, ఘాట్ల సమీపానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపుతున్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో జరుగుతున్నాయి. 15వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు ప్రభుత్వం జరుపుతోంది. ప్రభుత్వం కూడా సకల ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. ఆర్టీసీకి కూడా తాత్కాలిక బస్ స్టేషన్ నిమిత్తము 4 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మొత్తము కాళేశ్వరంలో మకాం వేసేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి, కరీంనగర్ బస్ స్టేషన్ నుండి, మంథని నుండి, గోదావరిఖన్ నుండి క్యాంపులు పెట్టేసి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ నుండి ఉదయం అర్ధరాత్రి 1 గంట నుండే బస్సులు పెట్టడం జరుగుతుంది. అట్లాగే గోదావరిఖని మంతన్ నుండి కూడా అర్ధరాత్రి నుంచి బస్సులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్యాంపులు పెట్టేసి గోదావరిఖని, మంతని, కరీంనగర్లో క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కోరుట్ల, మెట్టుపల్లి అలాంటి ప్లేసుల్లో కన్సర్న్డ్ సంబంధిత డిపో మేనేజర్ను కాంటాక్ట్ చేసేసి 60 మంది ఉన్నామని చెప్పేస్తే కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టడం జరిగింది. వీటిల్లో మహాలక్ష్మిలకు పథకం వర్తిస్తుంది. కాబట్టి మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ట్రావెల్ చేస్తున్నారో వారికి అందరికీ కూడా ఈ స్కీమ్లో కూడా కాళేశ్వరం పోయే స్పెషల్ బస్సుల్లో కూడా ఫ్రీగానే పోవచ్చు. వారు టికెట్ తీసుకుంటారు, కానీ మహాలక్ష్మి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో మరి ఘాట్స్ దగ్గరికి అవకాశం ఉంది బస్ స్టేషన్కు, అక్కడికి సురక్షితంగా ప్రయాణం చేసేసి ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ పౌరులందరినీ కోరుకుంటున్నాను. హై బీపీ అనే వ్యాధిని తేలిగ్గా తీసుకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని మెడికవర్ వైద్యులు వెల్లడించారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. హై బీపీ కారణంగా శరీరంలోని గుండె, మెదడు, కిడ్నీ పనితీరుపైన ప్రభావం పడుతుందని మెడికవర్ వైద్యులు అన్నారు. హై బీపీ మధుమేహం కన్నా ప్రమాదకరమైందని చెప్పారు. మానసిక ఒత్తిడి కారణంగా హై బీపీకి గురి అవుతున్నారని, ఒక్కసారి బీపీ బారిన పడితే తగ్గదని, కేవలం కంట్రోల్లో పెట్టుకునేందుకు జీవితాంతం మందులు వాడవలసిందేదని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలని చెప్పారు. ఆహారంలో ఉప్పును తగ్గించడం, ధూమపానం, మద్యపానాన్ని మానేయడం, బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనస్థీషియా వైద్యులు వినయ్, నాగరాజు, లోకేష్, అనీష్, షబ్నా, రవి, మల్లారెడ్డి, కోట కరుణాకర్, సాయి చరణ్, ఈశ్వర్ పాల్గొన్నారు.
తాళ్లపాక అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో జిల్లా బాలభవన్ ఆధ్వర్యంలో చేపట్టిన సప్తగిరి కీర్తనలు, నృత్యాలు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, జిల్లా యువ క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులు చేపట్టిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్నారుల ప్రదర్శనలతో వేదిక అందంగా మారిందని మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి అన్నారు. రెగ్యులర్గా బాలభవన్లో శిక్షణా తరగతులు జరుగుతున్నాయని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద కళాకారులను ప్రోత్సహించడంలో బాలభవన్ వేదికగా మారిందని తెలిపారు. బాలభవన్ తరపున ప్రతి ఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటామని బాలభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి అన్నారు. కళాకారులను ప్రోత్సహిస్తున్న కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆధ్యాత్మికత ఎంతో అవసరమని చెప్పారు. అన్నమయ్య భక్తి, జోల, వైరాగ్యం లాంటి పాటలతో 32,000 సంకీర్తనలు రచించారని గుర్తు చేశారు. చిన్న వయసులోనే భక్తిభావన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాహద్ బాజ్పేయితో పాటు డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ అంతా బ్యూటిఫుల్ గా డ్రెస్ చేసుకొని రెడీ అయ్యి ఈరోజు ఈ స్టేజ్కి యాక్చువల్ గౌరవం వస్తుంది మీ అందరికీ పర్ఫార్మెన్సెస్తో. అండ్ బాలభవనంలో ఇప్పుడే వాళ్ళు చెప్పినారు రెగ్యులర్గా ఇట్లాంటి క్యాంప్స్ నడుస్తాయి. రెగ్యులర్గా అక్కడ 6 years నుంచి పిల్లలు వచ్చి సాంగ్స్, క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా వెరీ నైస్. సో ఇట్స్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ అండ్ వెరీ నైస్ లైక్ అసెట్ ఫర్ అవర్ కరీంనగర్. సో ఈరోజు ఒక మధ్యకాలం ఒకటి అన్నమయ్య జయంతి సందర్భంగా మధ్యకాలం ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పర్ఫార్మర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మేము అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే మనం అంబేద్కర్ స్టేడియంలో చేస్తాము. ఈసారి మనకు పిల్లలు కూడా ఎక్కువ వచ్చారు. దానివల్ల మనకు కళాభారతి కూడా మనకు అందుబాటులో ఉంది. ముందుగా మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మనకి ఇంత మంచి కళాభారతిని మళ్ళీ రెనోవేషన్ చేయించి మనలాంటి వాళ్లకు ఉపయోగపడేలా చేశారు కనుక మేడం గారికి ధన్యవాదాలు. అలాగే మనం అన్నమయ్య జయంతి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం జిల్లా బాలభవన్ పిల్లలచే చేయించుతున్నాము. ఎందుకంటే పిల్లలకు కూడా కొంత ఆధ్యాత్మికత అనేది అలవాటు అవ్వాలి. వాళ్ళకు చదువుతో పాటుగా ఇటువంటి కళలు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు అన్నమయ్య గారు ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామి భక్తుడు. తను అన్నమయ్య గారు అన్ని రకాల రచనలు చేశారు. భక్తి కావచ్చు, లేకపోతే జోల పాటలు కావచ్చు, అయితే శృంగార కీర్తనలు కావచ్చు, అలా ఇంకా వైరాగ్య కీర్తనలు అంటే నానాటి బతుకు నాటకము అనే కీర్తన వైరాగ్యంకు సంబంధించింది. తందనానాహి అంటే మనకు వాడుకలో ఉన్నాయి. కొండల్లో నెలకొన్న తందనానాహి భావంలోన ఇటువంటివన్నీ మనకు వాడుకలో ఉన్నాయి. కానీ స్వామివారు ఏంటంటే 32,000 పై చిలుకు సంకీర్తనలు రచించారు ఆ స్వామివారి పైన అన్నమయ్య గారు. అలాగే ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్సులు మొత్తం అన్నమయ్య కీర్తనల పైన డ్యాన్సులు, అలాగే సాంగ్స్ పాడుతున్నారు పిల్లలందరూ కూడా. ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తే ఏంటంటే ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా వాళ్ళకి ఏదో ఒక కళ నేర్పిస్తే పిల్లలు ఇప్పుడున్న చదువులతో స్ట్రెస్ ఉండకుండా వాళ్ళు చాలా బాగా ఉంటారు. వాళ్ళకి మంచి ప్రవర్తన కూడా అలవాటు అవుతుందనే ఉద్దేశంతో మేము ఇదొక మిడ్ ప్రోగ్రామ్ లాగా అన్నమయ్య జయంతి ఉత్సవాలను మనం పిల్లలందరికీ తెలియజేయాలి. వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య ఒక భక్తి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తున్నాము. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ హైపర్ టెన్షన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని డిఎం&హెచ్ఓ కార్యాలయం నుండి నగర వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ హాజరై జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఉద్యోగులందరికీ స్క్రీనింగ్ చేసి బీపీ పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్స అందజేశారు. ప్రతి ఏటా మే 17వ తేదీన ప్రపంచ రక్తపోటు దినోత్సవం జరుపుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ అన్నారు. అధిక రక్తపోటు వల్ల కలిగే సమస్యలను ఎదుర్కోవడం కంటే దానిని తగ్గించుకోవడం మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమా శ్రీరెడ్డి, విప్లవశ్రీ, సనా జవేరియా, రాజగోపాల్, స్వామి, పోచయ్య, శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇండియన్ ఆర్మీ పనిచేస్తోందని సన్షైన్ హాస్పిటల్ సీఈఓ సురేష్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో గల సన్షైన్ హాస్పిటల్లో సైనికులను ఘనంగా సత్కరించారు. సన్షైన్ హాస్పిటల్ రూపొందించిన ప్రత్యేక హెల్త్ కార్డులను జవానులకు అందజేశారు. ఇట్టి కార్డుల ద్వారా సైనికులు వారి కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు. అంతేకాకుండా రక్త పరీక్షల్లో 50% రాయితీతో పాటు అత్యవసర సేవలకు ప్రత్యేక మినహాయింపు కల్పించనున్నారు. దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని సురేష్ కుమార్ అన్నారు. ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము అంటే వారు రేయింబవళ్లు పడుతున్న శ్రమే ప్రధాన కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సన్షైన్ హాస్పిటల్ సీఈఓ సురేష్ కుమార్, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి మోహన్, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, కోశాధికారి సంపత్రావు, సలహాదారులు రాజిరెడ్డి, మునీందర్, తిరుపతి, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే, మన ఇండియన్ ఆర్మీ మన భారతదేశానికి ఎంత సేవ చేస్తున్నారు. వారి యొక్క సేవలు అనేది 1947 నుండి ఈరోజు వరకు ఆపరేషన్ సింధూర్ వరకు చూస్తుంటే వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనము ఈ విధంగా ఇంత సుఖశాంతులతో బతకడానికి వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా చూస్తే ఎంతోమంది అమాయకులను, అంటే 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న తర్వాత మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి చొచ్చుకుపోయి టెర్రరిస్టులను చంపడమే కాకుండా వారి యొక్క ఎయిర్ బేస్ కానివ్వండి, ప్లస్ వాళ్ళ యొక్క సైనిక దళాన్ని కానీ ఎంత ఘోరంగా దెబ్బతీసినాయో మనందరికీ తెలిసిందే. వారు ఎంతో మన దేశానికి సేవ చేస్తున్నారు. వారి యొక్క సేవను మనందరం స్మరించుకుంటూ సన్షైన్ హాస్పిటల్లో ఒక చిన్న మా యొక్క బాధ్యతగా ఆర్మీకి, వారి కుటుంబాలకు మరియు వారందరికీ కూడా ఉచితంగా మేము ఈరోజు నుండి ఉచితంగా ఓపీ సేవలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అంటే ప్రతి వారికి కూడా ఉచితంగా మేము చూడడం జరుగుతుంది. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మేము, అంటే వారి పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఉచితంగా మేము ఓపీ చూడడం జరుగుతుంది. అలానే రక్తమూత పరీక్షలు, ల్యాబ్, ఇతర పరీక్షలలో కూడా 50% డిస్కౌంట్ ఇస్తూ కూడా మేము సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కూడా ఒకవేళ వారికి ఏదైనా సందర్భంలో హాస్పిటల్ అడ్మిషన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఆపరేషన్లు అవ్వడం కానివ్వండి, వాటిలో కూడా వీలైనంతగా రాయితీస్తూ సేవలు అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్దేశంగా మేము ఆహ్వానించగానే వచ్చిన మన ఎక్స్ సర్వీస్ మెన్ ప్రెసిడెంట్ కానివ్వండి, ట్రెజరర్ కానివ్వండి, సెక్రటరీ, మిగతా సర్వీస్ మెన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ విజయ చిట్స్ కరీంనగర్ శాఖ వార్షికోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని బస్టాండ్ ఎదురుగా చిట్ ఫండ్ సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 200 మందికి భోజనం వడ్డించారు. అనంతరం చిట్ ఫండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సత్యనారాయణరావు, రంజిత్ కుమార్లను శ్రీ విజయ చిట్ ఫండ్ డైరెక్టర్లు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి, సమ్మయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అఖిల్ గౌడ్ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని సుభాష్ నగర్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయ స్వామికి ఫలపంచామృత అభిషేకం, విశేష పూజలు అర్చకులు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కొమ్మెర మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొమ్మెర రామరెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతి పరశురాములు, కార్యదర్శి నూనె ఆంజనేయులు, సలహాదారులు తిరుపతి సంతోష్, గ్రామ పెద్దలు కొమ్మెర మల్లారెడ్డి, దావు సంపత్ రెడ్డి, గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సుగుర్తి జగన్, విజేందర్ రెడ్డి, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసిందో, రైతుల ఖాతాలలో ఎంత మేరకు డబ్బులు జమ చేశారో చెప్పాలన్నారు. అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అన్వర్, ఎండి జహంగీర్, నాయకులు కోడె శ్రీనివాస్, పల్లె సత్యం పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. వడ్లను కొనుగోలు సెంటర్లే లేటుగా ప్రారంభించి దళారీ వ్యవస్థను ఆనాడు స్టార్టింగ్ చేసినప్పుడు దళారీ వ్యవస్థను ప్రోత్సహించేటువంటి పని ఎన్నుకుండి చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇవాళ వడ్ల కొనుగోలు కూడా మొత్తం పూర్తిగా కూడా మందకొడిగా సాగుతూ ఉంది. ఓ దిక్కు ప్రతిరోజు వర్షాలు పడతా ఉంటాయి, వడ్లు తడుతూ ఉన్నాయి, ఎండుతూ ఉన్నాయి, రైతన్నలు హరికోస పడుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనబడుతుంది. యావత్ తెలంగాణ కూడా అదే జరుగుతూ ఉంది. పెట్టుబడి అందిస్తున్నారు. రైతు బంధు ద్వారా కేసీఆర్ గారు ఎకరాకు 5,000 ఇస్తే మేము ఎకరాకు సంవత్సర కాలానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్ర రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా సుమారు 40 నుంచి 50% వరకు కూడా రైతు బంధు కూడా ఎక్కడ కూడా మీరు అందించలేదు. మంత్రులు ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల శిలా ఫలకంపై తన పేరు లేకపోవడం పట్ల సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవ శిలా ఫలకంపై తన పేరు ఉండాలన్నారు. 2023 జీవో ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సెస్ డైరెక్టర్ల పేర్లను శిలా ఫలకాలపై తప్పకుండా మెన్షన్ చేయాలని సూచించారు. అధికారులు తన పేరును ఉద్దేశపూర్వకంగానే శిలా ఫలకం పైన రాయలేదని వాపోయారు. నిన్నటి రోజు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మంత్రుల కార్యక్రమం ఏదైతే ఉందో భూభారతి చట్టం కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం కావచ్చు, దానిలో నేను సెస్ డైరెక్టరు ప్రజల చేత ఎన్నుకోబడిన నా పేరు ప్రోటోకాల్లో లేకపోవడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాకు ప్రోటోకాల్ విస్మరించినటువంటి ఈ నెల 20 నుండి 22 వరకు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉండగా ఏర్పాట్ల పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి దృష్ట్యా భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయగా అవి అధికారుల కార్ల పార్కింగ్కి సరిపోతుందని పలువురు వాపోతున్నారు. కోనేరులో పరిశుభ్రమైన నీళ్లు లేక పుణ్యస్థానాలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల నీలాలు, టెంకాయలు ఇలా ప్రతి చోట అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి దోపిడీని అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. సామాన్య భక్తుడు కొండగట్టుకు వస్తే కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి, 10 రూపాయలు ఇస్తే కానీ కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి. వారికి టెండర్దారులు డబ్బులు ఇచ్చి వాళ్ళ సాలరీలు ఇచ్చిన అవి సరిపోలేకుండా అదనంగా భక్తుల దగ్గర 10 రూపాయలు వసూలు చేసి కొడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కొబ్బరికాయ కొట్టమని పంపించడం, ఇవ్వకపోతే గులవడం, అలాంటి చేసేవారికి భక్తులకి నిరాశ కలుగుతుంది. మన హనుమాన్ జయంతి 5-6 రోజులు ఉందని మనకు తెలిసిందే. పైన కూడా పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. దయచేసి ఉన్నట్టు ఆలయ సిబ్బంది గమనించగలరని కోరుతున్నాను. దయచేసి ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సిన కోరుతున్నాము. ఎందుకంటే
మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పక్క రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు పాదయాత్రతో వస్తున్నారు. దయచేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము. ఈ షెడ్లలో అన్ని కార్లు పెడుతున్నారు. అచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. కావున అధికారులు పట్టించుకొని ఆ కార్లను తీపిచ్చి కొంచెం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. మేము దర్శనం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బంది ఉంది. కావున ఈ ట్రాఫిక్ మొత్తం ఏదో చోట ఏర్పాటు చేసి మంచి సౌలభ్యం కల్పించాలని ఈ షెడ్ల కార్లు మొత్తం తీపిచ్చేసి బయట ఎక్కడైనా పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.